తదుపరి రాశి తులారాశి. వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. స్వామి, తదుపరిగా కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి, తులాభారము తులారాశి, మరి యొక్క తులారాశి వారి యొక్క ఫలితాలు గనక చూసినట్టయితే, ఆదాయ కందాయ పదాలు గనక చూసినట్టయితే, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. మరి యొక్క తులారాశి వారి యొక్క ఫలితాలు, ఈ యొక్క రాశి వారి యొక్క వ్యవహార నామాలు గనక చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారికి గ్రహ బలం కంటే దైవానుగ్రహత అంటే దైవ బలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో. వారు ఏ విధంగా ఉంటారు అంటే, నిత్యము దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. దేవుడి యొక్క అనుగ్రహం కావాలి మనకి అని చెప్పేసి దైవ బలం అనేటువంటిది ఎక్కువగా పొందుతూ ఉంటారు. మరి అలాగే ఈ యొక్క రాశి వారికి మే 8వ తేదీ తర్వాత గురుడు 9వ స్థానంలోకి వెళ్తాడు. గురుడు 9వ స్థానంలోకి వెళ్ళడం వల్ల, గురుడు 9వ స్థానము యోగకరమైనటువంటి స్థానం అన్నమాట. గ్రహకూటమి కనుక చూసుకున్నట్టయితే 9వ స్థానము యోగకరమైనటువంటి స్థానము. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మే 5 అంటే మే 8వ తారీఖు 5వ నెల 8వ తారీఖు తర్వాత ఏ పనిలో అయినా కూడా కనుక మనం చేసుకున్నట్టయితే, కొత్త వ్యాపారాలు కావచ్చు, వస్తువులు కొనుక్కోవడం కావచ్చు, సొమ్ము చేయించుకోవడం కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, గృహాల పరంగా కావచ్చు, ఏది చేసుకున్నా కూడా మనం ముందంజలో వెళ్ళేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యవహారాలు కనుక చూసుకున్నట్టయితే, మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే, గత కొద్ది కాలంగా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగంలో అయినా కూడా వారు స్థిరత్వం పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా మరి ఈ సంవత్సరంలో అంటే, వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ సంవత్సరంలో లేవు. ఏదైనా కూడా ప్రైవేటుగా చేసుకున్నటువంటి వ్యవహారము కావచ్చు, లేదా ఇదివరకు కాంట్రాక్ట్ పర్పస్ అయినా చేసేటువంటి వ్యవహారాల్లో ఉద్యోగాల్లో కావచ్చు, వారికి అలా మామూలుగా చిన్నపాటి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పర్మనెంట్ కాని వారికి మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉంది ఈ సంవత్సరంలో. ఇంకా తదుపరిగా చూసుకోవాలంటే, విద్యార్థులు మరి యొక్క సంవత్సరంలో వ్యాపారాలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, చదువు విషయంలో గురుబలం బాగుండడం వల్ల వ్యాపారం చేసే వారికి కావచ్చు, అలాగే చదువుకునే విద్యార్థులకు కావచ్చు, గురుబలం 9వ స్థానంలో ఉండడం వల్ల అన్నింటిలోనూ ముందంజలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే, వారు గనక ఏదైనా పట్టుదలతో ఒక పని చేస్తాము, చదువులో ఒక పట్టుదల పెట్టుకొని మేము ముందుకు వెళ్తాము అని కనుక వారి యొక్క మనసులో సంకల్పించుకుంటే, అనుకున్న విధంగా ఖచ్చితంగా ఆ యొక్క పని చేసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులకు గమనించండి స్వామి, విద్యార్థులకు పట్టుదల ఉంటేనే ఏ పనైనా చేయొచ్చు. మరి ఆ పట్టుదల కనుక వారికి సంవత్సరంలో ఉంటే, ఎంత పెద్దది ఉద్యోగమైనా, ఎంత పెద్ద చదువునైనా కూడా సునాయాసంగా కూడా ముందుకు వెళ్ళి అందులో ప్రథమంగా శ్రేణిలో ఉత్తీర్ణ పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. మరి అలాగే కనుక మనము వ్యవసాయం కనుక చూసుకున్నట్టయితే, ఈ యొక్క తులారాశి వారికి పంట మంచి దిగుబడితో లభిస్తుంది. గతంలో చేసినటువంటి అప్పులు ఏమైనా ఉన్నా కూడా ఈ సంవత్సరంలో వాటిని అన్నింటిని కూడా తీర్పుకొని మంచి స్థానంలో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు. పూర్తిగా చెప్పాలంటే, మొత్తంగా చెప్పాలి అంటే, వ్యవహారం ఏది చేయాలన్నా కూడా ఈ యొక్క తులారాశి వారికి మే 8 తర్వాత నుంచి గురుబలం ఉండడం వల్ల అన్నింటిలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు వ్యవహారం ఏదైనా కూడా చేసినా కూడా అన్నింటిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. స్త్రీ పురుషాదులకు పూర్తిగా చెప్పాలనుకున్నట్టయితే మంచి యోగదాయకంగా కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి మనకి. మరి తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఏమైనా ప్రత్యేకమైన పూజలు కానీ, లేదా ఇంకే విధమైనటువంటి వ్యవహారాల వల్ల ఏమైనా ఉన్నాయంటే, ఈ యొక్క గురుబలం వల్ల చక్కని జీవితము, మంచి వ్యవహారము, మంచి ఆలోచన ప్రభావములు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. ధన్యవాదాలు.